ట్రేడింగ్ వ్యూ ఎలా యూజ్ చేయాలో తెలియదు. కాబట్టి మనం ఈ వీడియోలో ట్రేడింగ్ వ్యూని ఎలా యూజ్ చేయాలి బిగినర్స్ టు అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం. ఈ వీడియో ఓన్లీ మేము కన్ఫామ్ గా నేర్చుకుంటాం అనే వాళ్ళు మాత్రమే చూడండి. ఏదో టైం పాస్కి వచ్చి పైన చూసి వెళ్ళిపోయే వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళిపోండి. కాబట్టి ప్రాపర్ గా మేము నేర్చుకుంటాం, ట్రేడింగ్ వ్యూని ఎలా యూజ్ చేస్తాం నేర్చుకుంటాం అనే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అండ్ ట్రేడ్ చేయడానికి టెక్నికల్ అనాలిసిస్ లో ట్రేడింగ్ వ్యూ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ముందుగా మనం అయితే గూగుల్ ఓపెన్ చేసి దీంట్లో ట్రేడింగ్ వ్యూ అని కొట్టండి. ట్రేడింగ్ వ్యూ అని వచ్చింది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇలా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ట్రాక్స్ ఆల్ మార్కెట్ అని ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేసేసిన. మీ జీమెయిల్ ఐడి తోటి మీరు సైన్ ఇన్ చేసుకోవచ్చు. సైన్ ఇన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సర్చ్ బార్ ఉందా, దీని దగ్గర ట్యాప్ చేసి ఇప్పుడు నేను సింపుల్ గా ఒక నిఫ్టీ 50 అని కొడతాను. నిఫ్టీ 50 ఇండెక్స్ వచ్చింది కదా, నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి చార్ట్ ఓపెన్ అవుతుంది. చార్ట్ ఓపెన్ అయింది కదా, దీంట్లోనే మనం టెక్నికల్ అనలైజ్ చేస్తాము. ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి, ఇండికేటర్స్ ఎలా పెట్టుకోవాలి, షార్ట్ పొజిషన్ లాంగ్ పొజిషన్ ఎలా తీసుకోవాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా డ్రా చేయాలి, అన్ని మీకు స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తాను. క్లారిటీగా వినండి. ఇది చార్ట్ అయితే ఓపెన్ అయింది కదా, ఇప్పుడు ఇది నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేసినాం కదా. ఇప్పుడు మనం నిఫ్టీ 50 కాకుండా వేరే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్ గా అక్కడ పోయి ట్యాప్ చేసి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అని కొట్టండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వచ్చింది కదా, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. దీనిపైన ట్యాప్ చేశారనుకో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ అయ్యింది. సింపుల్ గా ఇప్పుడు మనం అవన్నీ ఎక్కడ పోయి ట్యాప్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను వాచ్ లిస్ట్ లో ఉంటది, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి, ఇది దీనిపైన ట్యాప్ చేయండి. మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే ఇవన్నీ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను అక్కడ పోయి మళ్ళీ సెర్చ్ చేయలేను ఏది కావాలో ఏది కాకూడదు. కాబట్టి సింపుల్ గా నేను షార్ట్ కట్ గా ఇక్కడ అన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నా. మీరు కూడా ఎలా పెట్టుకోవాలో నేను మీకు నేర్పిస్తాను చూడండి. సింపుల్ గా ఇక్కడ వాచ్ లిస్ట్ అని ఉంది కదా, మీకు ఇప్పుడు నేను ఇది బ్యాంక్ నిఫ్టీ ఇది సెన్సెక్స్ డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లో యాడ్ చేసి చూపిస్తాను. సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ ప్లస్ బటన్ కనబడుతుందా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను డిలీట్ చేసేసిన కదా బ్యాంక్ నిఫ్టీ, అది నేను సెర్చ్ చేస్తున్నా చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇండెక్స్ వచ్చిందా, దీనిపైన ట్యాప్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి డిలీట్ చేసిన నేను నిఫ్టీ 50 దీనిపైన ట్యాప్ చేయండి. సెర్చ్ చేసి అక్కడ యాడ్ అయిపోతుంది, నేను చూపిస్తాను. ఇంకోటి ఏది డిలీట్ చేసిన సెన్సెక్స్ ఇండెక్స్, దీనిపైన ఇక్కడ వాచ్ లిస్ట్ లో అవి అన్ని యాడ్ అయినాయి. ఇక్కడ యాడ్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీ 50 సెన్సెక్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కదా. ఇప్పుడు నాకు బ్యాంక్ నిఫ్టీ కాకుండా వేరేది నిఫ్టీ 50 చార్ట్ చూసుకోవాలంటే సింపుల్ గా ఇక్కడ వచ్చి ఇక్కడ నిఫ్టీ 50 దానిపైన ట్యాప్ చేస్తే ఇది నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ పోయి సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నాకు నిఫ్టీ 50 కాకుండా గోల్డ్ కావాలనుకుందాం అనుకో, ఇక్కడ గోల్డ్ ఉంది కదా, గోల్డ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఆ చార్ట్ ఓపెన్ అవుతుంది. నాకు ఇక్కడ పోయి సెర్చ్ చేయాల్సిన అంత టైం అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ వాచ్ లిస్ట్ లో మనకి ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్. ఇప్పుడు చెప్పిన కదా ప్లస్ బటన్ వద్దండి, ఏది కావాలో అది ట్యాప్ చేయండి. ఇంకోటి ఇవి చూపిస్తాయి. ఇదైతే అయిపోయింది మన మెయిన్ రీజన్, వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడము. చార్ట్ ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు టైం ఫ్రేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. మీకు ఇక టైం ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. 1 సెకండ్, 5 సెకండ్స్, 15 సెకండ్స్, 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్. ఇప్పుడు ఇది 15 మినిట్ ఉంది. నాకు 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ కావాలంటే దీనిపైన ట్యాప్ చేయండి. సింపుల్ గా ఓపెన్ అయిపోయింది అంతే. 5 మినిట్ టైం ఫ్రేమ్ కావాలంటే 5 మినిట్ కాదు, నాకు 1 డే టైం ఫ్రేమ్ కావాలనుకుంటే కూడా ఇగో ఇక్కడ ఉంటుంది 1 డే టైం ఫ్రేమ్. దానిపైన ఓపెన్ చేస్తే 1 డే టైం ఫ్రేమ్ చార్ట్ ఓపెన్ అవుతుంది. దీన్ని కూడా షార్ట్ కట్ లో మనం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పోయి దీన్ని మళ్ళీ ట్యాప్ చేయలేను. నాకు తొందరగా కావాలనుకుంటే సింపుల్, మనకి ఏది కావాలనుకుంటే ఇక స్టార్ సింబల్ కనబడుతుంది. ఇప్పుడు నాకు 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇక్కడ నాకు కనబడాలి. నేను దీన్ని పోయి నాకు ఇక్కడ కనబడాలి 1 మినిట్ టైం ఫ్రేమ్, 3 మినిట్ టైం ఫ్రేమ్. నేను ఇక్కడ పోయి మళ్ళీ నేను దీన్ని ట్యాప్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ రండి, దీనిపైన ట్యాప్ చేయండి. 1 మినిట్ టైం ఫ్రేమ్ ఉంది కదా, దీనిపైన స్టార్ సింబల్ ఉంది కదా, అక్కడ టిక్ చేయండి. ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ వచ్చేసింది. ఇంకోటి నాకు 3 మినిట్ కావాలంటే ఇక్కడ టిక్ చేయండి, ఇక్కడ వచ్చేసింది. మీకు ఏ టైం ఫ్రేమ్ కావాలో షార్ట్ కట్ లా మేము సింపుల్ గా ఓపెన్ చేసుకుంటామంటే వాటిపైన స్టార్స్ ఉంటాయి కదా, స్టార్ పైన టిక్ చేస్తే ఇక్కడ మనకు సింపుల్ గా వచ్చేస్తాయి. ఇగో ఇది 1 మినిట్, నేను స్టార్ సింబల్ ఏ పెట్టినా నాకు ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు నేను పోయి దీంట్లో పోయి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఇగో ఇక్కడ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పైన ట్యాప్ చేసిన అనుకో 3 మినిట్ టైం ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. సింపుల్ ఇగో ఇట్లా కాదు, నాకు 1 అవర్ టైం ఫ్రేమ్ కావాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్ పైన ట్యాప్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ సింపుల్ అయిపోయింది కదా. దాని తర్వాత క్యాండిల్ స్టిక్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ క్యాండిల్ స్టిక్స్ ని నాకు క్యాండిల్ స్టిక్స్ వద్దు, నాకు లైన్స్ కావాలనుకుంటే ఇక్కడ కనబడుతుంది కదా, దీనిపైన లైన్ పైన ట్యాప్ చేసిన అనుకో లైన్ కనబడుతుంది. మీకు క్యాండిల్ స్టిక్ కనబడు. కాదు నాకు క్యాండిల్ స్టిక్స్ కావాలంటే క్యాండిల్ స్టిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాదు నాకు వేరేటి
ఇంకా లైన్స్ బార్ ఇంకా చాలా ఉంటాయి. మీ ఏది ఇష్టం వచ్చిందో అలా యూజ్ చేసుకోవాలి. కొన్నిటికి ఏమో ఫ్రీ ఉంటాయి, కొన్నిటికి ఏమో పైసలు కట్టాల్సి ఉంటుంది. నాకు హై క్యానిక్స్ కావాలనుకుంటే ఇట్లా మీ ఇష్టం. చాలా మంది అయితే క్యాండిల్ స్టిక్సే వాడతారు, వాటిపైన ట్రేడ్ చేస్తారు కాబట్టి ఇదే మనకు. దాని తర్వాత ఇండికేటర్స్, మెయిన్ థింగ్ ఇండికేటర్స్ ఉంది కదా, ఇక్కడ ఇండికేటర్స్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం స్ట్రాటజీ మనకు తెలిసిన మనం ఏదో ఒక బిల్డ్ చేసుకుంటాం కదా స్ట్రాటజీ. ఇప్పుడు సింపుల్ గా నేను ఒక ఈఎంఐ స్ట్రాటజీ అక్కడ ఈఎంఐ ఇండికేటర్ పెట్టి మీకు చూపిస్తాను చూడండి. ఈఎంఐ మూవింగ్ యావరేజ్ ఎక్స్పెన్షన్ గా దీనిపైన ట్యాప్ చేయండి. సింపుల్ గా ఇక్కడ వచ్చింది కదా, ఈఎంఐ వచ్చింది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈఎంఐ కనబడుతుందా, ఈ సింబల్ ఉందా సెట్టింగ్స్, దీనిపైన ఓపెన్ చేయండి. మీరు కలర్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఉంది కదా, నాకు ఎల్లో కలర్ కావాలనుకుంటే ఎల్లో కలర్ ట్యాప్ పైన ఎల్లో కలర్ పైన అవుతుంది, చేంజ్ అవుతుంది. నాకు లైన్ చిన్నగా అయింది, పెద్దగా లావుగా కావాలనుకుంటే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి చేంజ్ అవుతుంది చూడండి. ఇంకా కలర్ మీ ఇష్టం, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కలర్ అయిపోయింది కదా, దాని తర్వాత ఇన్పుట్స్ లోకి రండి. ఇన్పుట్స్ లోకి వచ్చి కొందరేమో 9 కాకుండా 15 ఈఎంఐ వాడతారు. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. 9 కావాలని 15 కావాలా, ఎంత 200 ఈఎంఐ కావాలా, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను 200 కొడుతున్నా చూడండి. 200 ఈఎంఐ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 200 పైన కొట్టినా ఓకే అని వచ్చేసిన, సింపుల్ చేంజ్ అయింది ఈఎంఐ. కాదు మన ఇష్టం, మన సెట్టింగ్ లో పోయి మనకి ఏ ఈఎంఐ కావాలో అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది 9 ఉండేగా, నేను 9 పెట్టేస్తున్నా అంతే, సింపుల్ 9 ఈఎంఐ కాబట్టి 9 పెట్టేసిన. ఇది 1 డే టైం ఫ్రేమ్ కి. చాలా మంది అయితే 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటారు. ఇక్కడ నేను పెట్టలేదు, పెడతా స్టార్ సింబల్, ఎందుకంటే నాకు సింపుల్ గా స్పీడ్ గా పని అయిపోవాలి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను ఈ 5 minutes టైం ఫ్రేమ్. తర్వాత మన టైం ఫ్రేమ్ అయిపోయింది. క్యాండిల్ స్టిక్స్ దగ్గర ఉన్నా కదా, క్యాండిల్ స్టిక్ పైన ఓపెన్, ఇది కూడా అయిపోయింది. ఇంకోటి ఇండికేటర్స్ కూడా ఇంకోటి, నాకు ఈఎంఐ ఒకటే కాదు, నాకు ఇంకోటి కావాలనుకుంటే మీ ఇష్టం. ఇంకోటి ఈఎంఐ లేదా సూపర్ ట్రెండ్, నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. సూపర్ ట్రెండ్ ఇది వచ్చింది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సింపుల్ గా ఇక్కడ యాడ్ అయింది చూడండి, ఈ సింబల్ కనబడుతుంది. ఇది ట్రెండ్ తీసుకొని చాలా మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇవి మనకి అవసరం లేదు, నేను డిలీట్ చేస్తున్నాను, మీకు చూపించడానికి పెట్టినా ఓన్లీ. దీంట్లో కూడా 2 ఇండికేటర్స్ కంటే ఎక్కువ తీసుకుంటే మనం మనీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదు మేము 2 ఇండికేటర్స్ వాడతామంటే ఫ్రీగా ఉంటుంది, మీ ఇష్టం. ఇంకోటి ఇండికేటర్స్ అయిపోయినాయి. ఇది ఏంటంటే ఇండికేటర్ టెంప్స్, ఇది అవసరం లేదు, అలాంటి ఇది అవసరం లేదు. దీన్ని కూడా మనం పైసలు కట్టాల్సి ఉంది. అంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే దీనిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ ఇట్లా కొడుతుంది, దీనిపైన కట్ చేసారు అనుకో, అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మీకు స్టార్ట్ అవుతుంది. నేనైతే ఫ్రీగా ఉంది నాది కాబట్టి పైసలు కడితే ఇది యూజ్ అవుతుంది, లేకపోతే అవసరం లేదు. ఇది రీటెస్ట్, మనం ఇక్కడ ఉండో మనం అన్ని తీసేసినవి దీంట్లో వస్తాయి. కాదు నాకు ఇప్పుడు ఉన్నది అంటే ఇవి ముందు తీసేయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ చార్ట్, 2 చార్ట్స్ అంటే ఇక్కడ ఒకటి దీనిపైన 2 పైన ఒకటి. ఇది కూడా 30 days ఫ్రీ ఉంటుంది, దాని తర్వాత పైసలు కట్టాల్సి ఉంటుంది. నీ ఇష్టం. ఇంకా నేను ఇది ఒకటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటేసారి నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటాం. మనకు నిఫ్టీ 50 చార్ట్ కావాలి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కావాలి కాబట్టి దీంట్లోకి వచ్చి సింపుల్ గా ఈ 2 అని కనబడుతుంది కదా, దీనిపైన ట్యాప్ చేసినాం అనుకో, ఇక్కడ నిఫ్టీ 50 ఉంటుంది, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. నాకు 3 చార్ట్స్ కావాలనుకుంటే కూడా 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, మల్టిపుల్ స్టాప్స్ ఉన్నాయి. మీ ఇష్టం ఏది పెట్టుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చి దాని తర్వాత ఇది సెట్టింగ్ లో ఓపెన్ చేసుకొని ఇంకా ఈ క్యాండిల్ స్టిక్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. క్యాండిల్ స్టిక్స్ కలర్స్ కూడా నేను చూపి గ్రీన్ కలర్ ఉంది కదా, నేను సింపుల్ గా ఇది లైట్ బ్లూ పెడుతున్నా. ఇక్కడ క్యాండిల్ బ్యాక్ సైడ్ క్యాండిల్ చేంజ్ అవుతాయి చూడండి మీరు. సింపుల్ గా బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఉన్నాయి, బ్లూ కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు నేను రెడ్ కలర్ క్యాండిల్స్ కూడా చేంజ్ చేసుకోవాలంటే నా ఇష్టం, చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేస్తున్నా చూడండి, మీ ఇష్టం వచ్చిన క్యాండిల్స్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన క్యాండిల్ స్టిక్ కలర్ పెట్టుకోవచ్చు. రెడ్ గ్రీన్ ఉండాలని అవసరం లేదు. చూసినా కదా చేంజ్ అయినాయి. వీటిలో మనం ట్రై చేసుకోవచ్చు. బ్లూ కలర్ అంటే పైకి, డార్క్ బ్లూ అంటే కిందికి. కాదు నాకు రెడ్ గ్రీన్ కలరే కావాలనుకుంటే ఇక్కడికి పోయి సెట్టింగ్స్ లోకి పోయి ట్యాప్ చేయాల్సిన అవసరమే లేదు. డబల్ ట్యాప్ ఈ క్యాండిల్ స్టిక్ కనబడుతున్నాయి, వీటిపైన డబల్ ట్యాప్ చేసినా అనుకో ఓపెన్ అవుతుంది. ఇది షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు నేనైతే గ్రీన్ కలరే పెట్టేస్తున్నా, మనకు ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే గ్రీన్ కలర్ పెట్టేస్తున్నా. ఈ రెడ్ కలర్ ఉండే కదా, రెడ్ కలర్ పెట్టేస్తున్నా. 1 minute. ఇంకా మనం చాలా ఉన్నాయి చూపిస్తాను. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా డ్రా చేసుకోవాలి అవి చూపిస్తాను సింపుల్ గా సెట్టింగ్ లో. ఇది కనబడుతుంది, ఇది ఫుల్ స్క్రీన్ అనమాట. ఇవన్నీ పక్కన ఉన్నాయి, ఇవన్నీ పోతాయి, ఓన్లీ మనకి చార్ట్సే కనబడతాయి, ఇంకేం కనబడవు. పెద్ద బిగ్ చార్ట్ కావాలనుకుంటే ఇది. ఇంకా బ్యాక్ వచ్చేసేదాం మనం. ఇది ఫుల్ స్క్రీన్ అయిపోయింది కదా. దీని తర్వాత ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మన ట్రేడ్ ఏది చేస్తున్నామో అది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది మనకు అంత అవసరం ఉండదు వీటితోటి. ఇది అయిపోయింది, మెయిన్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తున్నా అంటే ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. దీంట్లో ఇది కనబడుతుందా, ఇక్కడ చూడండి. దీనిపైన డబుల్ ట్యాప్ చేసారు అనుకో మీరు, ట్రెండ్ లైన్, ఇన్ఫో చాలా ఉంటాయి, మీకు ఇష్టం వచ్చింది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తాను. దానిపైన ట్యాప్ సింపుల్ ఇట్లా గీయండి, మీ ఇష్టం. ఎక్కడ గీసుకోవాలనుకుంటే అక్కడ వరకు గీసుకోండి. దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం.
మన ఇష్టం వచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు. చూసారా వైట్ కలర్ చేంజ్ అయింది. సింపుల్, మన ఇష్టం ఏ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది డిలీట్ చేస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి చూపెట్టి. ఇక్కడ ఇది ఫిబొనాచి అన్నమాట. ఫిబొనాచి రీస్టేట్మెంట్ చాలా మంది చేస్తారు. దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి నేను 7 వరకు తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వరకు మన ఇష్టం. ఇట్లా తీసుకొని పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకోవచ్చు. 0.5 వాల్యూ ఇక్కడ ఏం జరుగుతుంది, కిందికి అవుతుందా పైకి అవుతుందా, స్ట్రాటజీ మన ఇష్టం, మీ ఇష్టం. ఇంకా ఏమైనా చేసుకో, నేను చూపించాల్సింది చూపిస్తున్నాను. ఇంకా మీ స్ట్రాటజీ ఉంటుంది, మీరు ఎలా ట్రేడ్ చేసుకుంటారో అది మీరు చేసుకోవాల్సింది. ఇంకా ఫిబొనాచి లాగా కూడా ఇదే కాకుండా ఫిబొనా అంటే ఏమేమో చాలా ఉన్నాయి. చాలా మంది అయితే ఇదే యూజ్ చేస్తారు. ఇంక ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయరు. నేను సింపుల్ గా ఇంకొకటి ట్యాప్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇట్లా మన ఇష్టం, ఏదో డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకోవచ్చు, వద్దంటే వద్దు. ఇంకా సింపుల్ గా ఇది అయిపోయింది కదా ఫిబొనాచి. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ చాలా ఉంటాయి, మన ఇష్టం. ఏది ఇప్పుడు ఏబిసిడి ప్యాటర్న్ అంట. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇట్లా మన ఇట్లా ట్యాప్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి దీంట్లో. అవసరం లేదంటే దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మెయిన్ గా కావాల్సింది లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ ఎలా తీసుకోవాలి. సింపుల్ ఇక్కడ కనబడుతుంది కదా, దీనిపైన డబుల్ ట్యాప్ చేయండి. ఇది లాంగ్ పొజిషన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ట్రేడ్ అప్ సైడ్ తీసుకుంటున్నాం. స్టాప్ లాస్ అనేది క్యాండిల్ లో దగ్గర పెడుతున్నాం. టార్గెట్ ఇక్కడ మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. దీన్ని మనం లాంగ్ పొజిషన్ అని అంటాం. కాదు నేను షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నాను కిందికి సైడ్ అంటే ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ షార్ట్ పొజిషన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి నేను కిందికి ట్రేడ్ తీసుకుంటున్నా. షార్ట్ పొజిషన్ అంటే ఇక్కడ సింపుల్ గా ఇలా తీసుకోవచ్చు. షార్ట్ పొజిషన్ అండ్ లాంగ్ పొజిషన్ ఇక్కడనే. ఇక ఇది లాంగ్ పొజిషన్. ఇక్కడ నేను ఇంకోటి డ్రా చేసి చూపిస్తాను. ఇక సింపుల్ మన ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేయాలి. ఇదేమో లాంగ్ పొజిషన్, ఇదేమో షార్ట్ పొజిషన్. ఇంకా నేను అక్కడ పోయి డబల్ ట్యాప్ చేయలేను. సింపుల్ గా నాకు షార్ట్ కట్ గా కావాలి అనుకుంటే ఏం సింపుల్ గా ఇక్కడ ఉందిగా ఈ స్టార్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇక ఇది ఇక స్టార్ సింబల్, దీనిపైన ట్యాప్ చేసినాం అనుకో ఇక్కడ కనబడతాయి మనకు. ఆల్రెడీ నేను పెట్టేసి ఉంచినాను లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. ఇక తీసేస్తున్నా, ఇక్కడ లేవు, అవి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను స్టార్ సింబల్ లో ట్యాప్ చేస్తున్నా, అక్కడ వచ్చేస్తున్నాయి. ఇక వచ్చేసినాయి సింపుల్ గా. ఇప్పుడు నేను లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ తొందరగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ పోవాలి, ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇది లాంగ్ పొజిషన్ అండ్ ఇది షార్ట్ పొజిషన్, మన ఇష్టం. ఇక్కడ ట్యాప్ చేసుకొని స్టాప్ లాస్, టార్గెట్ మనకి ఎట్లా కావాలో అట్లా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, ఇది అర్థమైందని అనుకుంటా. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అయిపోయింది కదా. దాని తర్వాత ఏముంటది, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే బ్రష్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది, పాత్ అని ఉంటుంది. చాలా మంది అయితే నేను స్టార్ సింబల్స్ పెట్టుకున్నా చూడండి, అవే వాడతారు. ఈ సింపుల్ గా మీకు షార్ట్ కట్ గా తొందరగా అయిపోయేటట్టు నేను చూపిస్తున్నాను చూడండి. మీకు కావాల్సింది స్టార్ సింబల్ పెట్టుకోండి. స్టార్ సింబల్ పెట్టుకుంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా కనబడతాయి. కాబట్టి మనం ఇటు పోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఏది కావాలి, ఇప్పుడు నాకు రెక్టాంగిల్ కావాలి, మార్కెట్ సైడ్ వేసి నడుస్తుంది అనుకో, సింపుల్ దీనిపైన ట్యాప్ చేయండి. ఇగో రెక్టాంగిల్ ఇక్కడ దీంట్లో ఇక బ్రేక్ చేస్తే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఇంత పెద్దదైనా పెట్టుకోవచ్చు, పెద్దగా చిన్నగా మీ ఇష్టం, ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట. కాదు ఇంకోటి ట్రెండ్ లైన్ ఇక్కడ కనబడుతుంది, దీనిపైన ట్యాప్ చేయండి, ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఎట్లా కావాలంటే అట్లా మనం డ్రా చేసుకోవచ్చు. మనకు షార్ట్ కట్ గా కావాల్సినవి అన్ని స్టార్ సింబల్ పెట్టుకో. ఇక బొమ్మలు కూడా ఉన్నాయి, ఇక మన బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు. ఇగో ఇది అద్దం బొమ్మ పెట్టుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ట్యాప్ చేస్తే సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట, అద్దం బొమ్మ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏమున్నాయి, ఈ స్కేల్ ఎంత అంటే ఈ యొక్క క్యాండిల్ ఎంత దూరం పోయింది, ఎన్ని పాయింట్స్ పోయినాయి, మనం ఇగో దీంట్లో అన్నీ 1 బార్ అంటే క్యాండిల్స్ ని బార్స్ అంటారు అనమాట. అండ్ ఏ టైం ఫ్రేమ్ లో ఎంత వరకు పోయింది, వాల్యూమ్ ఎంత ఉంది ఆ క్యాండిల్ కి, దీంతో మనం చూసుకోవచ్చు కిందికి మీందికి అన్నమాట సింపుల్ గా. ఇంకేముందంటే ఇంకేముండో, ఇగో ఇది కనబడుతుందో జూమ్ ఇన్ జూమ్ అవుట్, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేస్తే జూమ్ పెద్దగా అవుతుంది. కాదు ఇగో దీని మైనస్ ఉందా, దీన్ని చేస్తే చిన్నగా అవుతాయి అన్నమాట క్యాండిల్ స్టిక్స్, అంతే. ఇంకా ఇదేమో లాక్, మనం ఏమైనా డ్రా చేసుకున్నాం అనుకో, 1 minute, ఇక్కడ నేను ఇట్లా డ్రా చేసుకున్నా ఏమైనా సంథింగ్ అనుకో, మనం లాక్ పెట్టుకోవచ్చు మన డ్రాయింగ్స్ పోకుండా. ఎందుకంటే మనం లాగౌట్ చేసి లాగిన్ అయినప్పుడు ఆ డ్రాయింగ్స్ లాక్ కాకపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. నాకు అలానే కావాలనుకుంటే మనం లాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకసారి పోతే ఒకసారి ఉండవు. అయితే అన్లాక్ చేస్తే ఇంకా డిలీట్ సింబల్ ఉంది కదా, దీనిపైన వచ్చినాం అనుకో, ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయా, డ్రాయింగ్ చేసేటివి అన్ని చేసుకోవాలి ఒకటే క్లిక్ తోటి అంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటొకటి డిలీట్ చేయలేము కదా, టైం వేస్ట్ అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు కనబడతాయి. డ్రాయింగ్సే పోవాలా, లేకపోతే ఇండికేటర్స్ పెట్టుకుని ఇండికేటర్సే పోవాలా, లేకపోతే ఇండికేటర్స్ తో పాటు డ్రాయింగ్ అవన్నీ డిలీట్ కావాలని చూపిస్తుంది. సింపుల్ గా ఏది కావాలో దానిపైన ట్యాప్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇవైతే మెయిన్ రీజన్ అయిపోయినాయి. మనకి షార్ట్ కట్ గా సింపుల్ గా కావాలి, టైం ఫ్రేమ్ షార్ట్ కట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేయండి, స్టార్ సింబల్స్ పెట్టుకోండి, ఏ టైం ఫ్రేమ్ కావాలో అంతే సింపుల్. కాదు ఇంకా మనకు స్టాక్స్ ఇండెక్స్ నాకు షార్ట్ కట్ గా కావాలంటే దీనిపైన ట్యాప్ చేయండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి, ఇక్కడ సెర్చ్ చేసుకోండి, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు షార్ట్ కట్ గా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట.
సింపుల్ గా షార్ట్ గా. ఇంకా వీటిపైన డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ వెతకాల్సిన అవసరం ఉండదు. ఏది కావాలో దానిపైన స్టార్ సింబల్స్ ఉన్నాయి కదా, వీటిపైన క్లిక్ చేస్తే సింపుల్ గా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. అంతే, ఇంకేముండవు వీటిలో. అండ్ అర్థం కాకపోతే ఇంకోసారి విని అర్థం చేసుకోండి. ఎందుకంటే ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, మనకు ఏది ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందే అన్ని నేర్చుకొని ట్రేడ్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ మీరు ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా వీడియో చేశాను, ఆ వీడియో నా ఛానల్లో ఉంటుంది, పేజ్ చూసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.